నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం అదాని విషయంలో చంద్రబాబు డొంక తిరుగుడు శ్రీవారి దర్శనం ఆ నిర్ణయంపై పునరాలోచన చేయాలి అబ్బే ముందస్తు ఎన్నికలు ఉండవు పుత్తాతో కడప రెడ్డమ్మ ఢీ రేపు అనేది ఉంది గుర్తుపెట్టుకోండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో తీసుకున్న నిర్ణయాలు సమస్తం రద్దు చేయడానికి అప్పటి ఒప్పందాలన్నీ రద్దు చేయడానికి వాటన్నింటినీ కూడా అవినీతిమయమైన ఒప్పందాలుగా ప్రొజెక్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా కష్టపడుతున్న సంగతి అందరికీ తెలుసు ఇప్పుడు సెకీతో ఒప్పందాలు కుదుర్చుకున్న విషయంలో అదాని నుంచి 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకున్నారని FBI నివేదికలో పేర్కొన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి జగన్ సర్కారు ఒప్పందం చేసుకున్నది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెకీతో అయితే అదాని ఎందుకు లంచాలు ఇస్తారంటూ వైఎస్ఆర్సీపీ వర్గాలు లాజిక్ లేవనెత్తుతున్నాయి ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ భారం భారీగా పడుతుందని జగన్ను విమర్శించే వాళ్ళంతా ముసలి కన్నీరు కారుస్తున్నారు అయితే ఈ విషయంలో రాష్ట్రం మీద భారాన్ని తప్పించే దిద్దుబాటు చర్యల విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు డొంక తిరుగుడుగా ఆచితూచి మాట్లాడుతున్నారు ఒకవైపు తెలుగుదేశం నాయకులంతా జగన్మోహన్ రెడ్డి అదాని నుంచి లంచాలు తీసుకున్నది నిజమే అని ధృవీకరిస్తున్నారు అదే సమయంలో రాష్ట్రం మీద భారం పెంచే ఆ ఒప్పందాలను రద్దు చేసుకునే విషయంలో మాత్రం చంద్రబాబు స్పందించడం లేదు ఇదే వ్యవహారం అదాని కాకుండా మరొకరి విషయంలో వెలిగి చూస్తుంటే తక్షణం ఆ ఒప్పందాలను రద్దు చేసుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు ఈ గొడవ అదానితో ముడిపడినది అయ్యేసరికి ఒప్పందాల రద్దు అంటే అదానికి ఆగ్రహం వచ్చే అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు ఒప్పందాలను పునఃసమీక్షిస్తారా అని విలేకరులు అడిగితే ఒప్పందాల రద్దు అంశానికి వస్తే పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోకుండా మరోవైపు ప్రజా ప్రయోజనాలకు భంగం కలగకుండా అన్ని కోణాల్లో పరిశీలించి ముందుకు వెళ్లాల్సి ఉంటుందని అంటున్నారు అంటే అదానికి కోపం రాకుండా చూసుకోవడం నా బాధ్యత అని చంద్రబాబు ఇండైరెక్ట్గానే చెబుతున్నట్టుగానే ఈ మాటలు ఉంటున్నాయి అమెరికాలో నమోదైన కేసులకు సంబంధించి ఈ కేసును రాష్ట్ర పరిధిలో విచారించేందుకు అవకాశం ఉందా అనే అంశంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టుగా చంద్రబాబు చెప్తున్నారు రాష్ట్ర పరిధిలో విచారించడం అంటే తన మాట వినే పోలీసు దళాల ద్వారా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి కేసుల్లో ఇరికించి వేధించాలనే దుగ్ధ తప్ప ఒప్పందాలను రద్దు చేసి రాష్ట్రంపై భారం పడకుండా కాపాడాలనే ఆలోచన ఆయనకున్నట్టు లేదని ఆయన మాటలను బట్టి ప్రజలు అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనా కాలంలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని రద్దు చేసేయడం ఏదో ఒక విధంగా అది తప్పుడు విధానం అని ప్రచారం చేయడం మాత్రమే లక్ష్యంగా కొత్త ప్రభుత్వం అడుగులు వేస్తున్నదా అనే అనుమానం కలుగుతోంది చంద్రబాబు సర్కార్ ఇప్పటిదాకా జగన్ సర్కారు చేసిన పాలన వల్ల దెబ్బతిన్నాం అనే మాటలతోనే కాలం గడుపుతోంది అదే రీతిగా కొత్తగా నియామకమైన తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి కూడా గత ప్రభుత్వ కాలంలో జరిగిన నిర్ణయాలు అన్నీ కూడా లోపభూయిష్టాలు అని నిరూపించడానికి తాపత్రయపడుతుంది భక్తులకు సౌకర్యంగా ఉన్న విధానాలను కూడా రద్దు చేసేసి వాటి గురించి మసిపూసి మారేడుకాయ చేసి అవినీతి జరిగిపోతున్నట్లుగా ప్రచారం చేయడానికి సాహసిస్తున్నది వివిధ రాష్ట్రాల టూరిజం శాఖలు ఆర్టీసీ తదితర సంస్థల ద్వారా మంజూరయ్యే 300 దర్శనం టికెట్లు కేటాయింపు విషయంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆ విధానాలను పూర్తిగా రద్దు చేయడమే ఇందుకు తాజా నిదర్శనం గత ప్రభుత్వ కాలంలో టీటీడీ ఒక నిర్ణయం తీసుకుంది ఏపీతో పాటు తెలంగాణ తమిళనాడు కర్ణాటక గోవా తదితర రాష్ట్రాలు IRCTC వంటి సంస్థలు ఆర్టీసీ సంస్థల ద్వారా తిరుమలకు వచ్చే ప్రయాణికులు 300 రూపాయల టికెట్లను ప్యాకేజీలో భాగంగా పొందే అవకాశం కల్పించింది రోజుకు మొత్తం 5400 టికెట్లు వీరందరికీ కలిపి కేటాయిస్తూ వచ్చారు దీనివల్ల తిరుమలేసిన భక్తులకు సౌకర్యంగా ఉండడంతో పాటు ఆయా రాష్ట్రాల టూరిజం సంస్థలు కూడా అభివృద్ధి చెందుతాయనేది ఆ నిర్ణయం వెనుక ఉన్న సంకల్పం ఈ విధానం చాలా సక్సెస్ఫుల్గా నడుస్తూ వచ్చింది టూరిజం ప్యాకేజీలతో వచ్చే భక్తులకు ఇతర వసతులు కూడా టూరిజం శాఖలు కల్పించేవి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా టూరిజం బస్సులో రావడం వారు చూపించిన చోట స్నానపానాలు ముగించుకోవడం 300 రూపాయల ప్రత్యేక దర్శనం చేసుకోవడం తిరిగి అదే బస్సులో వెళ్ళిపోవడం అనేది వారికి ఎంతో సౌకర్యంగా ఉండేది ఇప్పుడు ఆ విధానాన్ని రద్దు చేసేశారు ఆయా టూరిజం సంస్థల ప్యాకేజీ టికెట్లు విక్రయించే ఏజెంట్లు రెండింతలు మూడింతలు ధరలకు దర్శనం టికెట్లు అమ్ముతున్నారనే ఆరోపణల మీద ఈ నిర్ణయం తీసుకున్నారు టీటీడీ కొత్త పాలక మండలి వ్యవహారం చూస్తే తలనొప్పిగా ఉన్నదంటే తల తీసేద్దాం అనే ధోరణిలో ఉందే తప్ప అందుకు మందు వేద్దాం అనే తీరుగా లేదని విమర్శలు వస్తున్నాయి వీటిని రద్దు చేయడం వల్ల ప్రభుత్వ రంగంలోనే ఆయా రాష్ట్రాల టూరిజం సంస్థలకు మాత్రం నష్టం ప్రజలకు చాలా ఇబ్బంది కూడా
టూరిజం ద్వారా వస్తే బస గురించి ఎలాంటి చింత కూడా లేకుండా స్నానపానాలు ముగించుకుని దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవారు. ఇప్పుడు రోజుకు 5,400 టికెట్ల మేర భక్తులు బస కోసం వసతి కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి. ఇదంతా తిరుమలలో మరింత గందరగోళం సృష్టించడానికి కారణమవుతుంది. ఏజెంట్లు ఎక్కడైనా బ్లాక్లో అమ్ముతున్నారంటే అలాంటి పోకడల్ని కట్టడి చేయడానికి మార్గాలు చూడకుండా ఏకంగా టూరిజం ద్వారా టికెట్ల విక్రయాలనే రద్దు చేసేయడం తగదని పలువురు అంటున్నారు. టీటీడీ ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరుతున్నారు. జమిలి ఎన్నికలకు రెడీ అని ప్రకటించిన చంద్రబాబు నాయుడే ఇప్పుడు ముందస్తు రావని చెప్పడం విశేషం. 2027లోనే జమిలి ఎన్నికలు వస్తాయని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఆ మేరకు సన్నద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెడతారనే ప్రచారం జరుగుతోంది. ఇవాల్టి మహారాష్ట్ర ఫలితాల ఆధారంగా జమిలి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు జమిలి ఎన్నికలపై కీలక కామెంట్స్ చేశారు. పార్లమెంట్, అసెంబ్లీలకు కేంద్రం జమిలి ఎన్నికలు పెట్టినా అవి షెడ్యూల్ ప్రకారం 2029లోనే వస్తాయని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా రావని చంద్రబాబు చెప్పడం వెనుక తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ధైర్యం చెప్పే ఉద్దేశం కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం కూటమి నేతల్ని భయపెడుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఉద్దేశంతో విచ్చలవిడి దోపిడీకి పాల్పడుతున్నారనే విమర్శ లేకపోలేదు. అందుకే 5 ఏళ్లు అధికారంలో ఉంటామనే భరోసా కల్పించడానికి చంద్రబాబు ముందస్తు ఎన్నికలు రావని చెప్తున్నారు. పార్లమెంట్లో జమిలి బిల్లు ప్రవేశపెట్టడం అనంతరం ఎన్నికలకు వెళ్లాలా వద్దా అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. చంద్రబాబు వ్యతిరేకించే పరిస్థితి లేదు. అయితే తమ పార్టీ ప్రజాప్రతినిధులు శ్రేణుల్లో 5 ఏళ్ల అధికారంపై భరోసా నింపడానికి చంద్రబాబు అలా మాట్లాడక తప్పనిసరి పరిస్థితి. వైఎస్ఆర్ జిల్లాలో కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి కుటుంబం మధ్య ఆధిపత్యం నడుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో కడప నగరంలో బిల్డప్ ఏరియాలో మార్పు పేరుతో డి అడిక్షన్ సెంటర్ మేడపై నిర్వహిస్తుంటే దాని కింద మద్యం దుకాణం ఉందనే ప్రస్తావన మాధవిరెడ్డి తీసుకొచ్చారు. దీని వెనుక కమలాపురం ఎమ్మెల్యే వర్గీడి మద్యం దుకాణాన్ని లేపే ఎత్తుగడ దాగి ఉందనే చర్చ కడపలో జరుగుతోంది. కడపలో కమలాపురం టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి పెత్తనం ఏంటనేది మాధవిరెడ్డి ప్రశ్న. అయితే కడపలో పుత్తా కుటుంబానికి వ్యాపారాలున్నాయి. కడపలో మాధవిరెడ్డి ఎవరో ఈ మధ్య తెలుసని, చాలా ఏళ్ల నుంచి తాము వ్యాపారాలు చేసుకుంటున్నామనేది పుత్తా వాదన. అయితే కడపలో తన మాటే శిలాశాసనం అని మాధవిరెడ్డి భావిస్తుండడం వల్లే సమస్య ఉత్పన్నమైందని టీడీపీ నేతలు చెబుతున్నారు. బిల్డప్ సమీపంలో కమలాపురం ఎమ్మెల్యే వర్గీయుడు మద్యం దుకాణం ఏర్పాటు చేయడం ఎమ్మెల్యే మాధవిరెడ్డి సహించలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. బడి గుడి నిబంధనలను తెరపైకి తీసుకొచ్చి కమలాపురం ఎమ్మెల్యే వర్గీడి మద్యం దుకాణాన్ని ఉన్న చోట నుంచి దానికి కొంచెం దూరంలో ఉన్న ప్రాంతానికి పంపగలిగారు. అయితే అక్కడ కూడా లేకుండా చేసేందుకు దుకాణం ఏర్పాటు చేసిన భవనానికి మున్సిపల్ అనుమతులు లేవంటూ అధికారులతో నోటీసుల్ని ఎమ్మెల్యే ఇప్పించారు. కానీ భవనానికి అనుమతులు ఉన్నాయని సంబంధిత యజమాని చూపారు. దీంతో కమలాపురం టీడీపీ నేత మున్సిపల్ అధికారులను పిలిపించుకుని ఓ రేంజ్లో ఫైర్ అయ్యారని సమాచారం. దీంతో మనకెందుకు ఈ గొడవ అని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తోకముడిచారు. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీలోనే మద్యం దుకాణం విషయమే ప్రస్తావించి పుత్తా వర్గీయుడిని దెబ్బతీసే ఎత్తుగడ ఎమ్మెల్యే వేశారు. రోజురోజుకు కడప ఎమ్మెల్యే పుత్తా నరసింహారెడ్డి మధ్య వైరం పెరుగుతోంది. చివరికి ఇది ఏ మలుపు తిరుగుతుందో అనే ఆందోళన టీడీపీ శ్రేణుల్లో ఉంది. నేను మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకునేది ఏంటంటే, ఆ అడిక్షన్ సెంటర్ పైన ఉంటే కింద వచ్చి మద్యం దుకాణం పెట్టారు అధ్యక్ష. అంటే పైన తాగండి, పైన డి అడిక్షన్ సెంటర్కి వెళ్ళండి, కిందికి వెళ్ళి మద్యం తాగండి, మళ్ళీ చెడిపోండి, మళ్ళీ పైకి వచ్చి అడిక్షన్ సెంటర్లు వచ్చారండి. దాని మీద పెద్ద ఎత్తున మేము అధికారుల దృష్టికి తీసుకుపోవడం, అక్కడి నుంచి ఆ మద్యం దుకాణం మార్చి కడపలో మార్చి బిల్డప్ సర్కిల్లో కడపలో దాన్ని మార్చి దూరంగా పెట్టండి. ఎందుకంటే ఒక పెద్ద ప్రయోజనం కింద ప్రైవేట్ వ్యక్తులు డాక్టర్స్ వచ్చేసి పిల్లోళ్ళు దీంట్లో బాధపడుతున్నారు, వీళ్ళని మార్చాలనే ఉద్దేశంని ఈ యొక్క కింద మద్యం దుకాణం పెట్టడం ద్వారా దాన్ని దెబ్బతీసినట్టు అవుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. రేపు అనేది ఒకటి ఉందని టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలని మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వేదాయిపాలెం పోలీసులకు కాకాని నేతృత్వంలో
జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, వైసీపీ నేత విజయ్ కుమార్ రెడ్డి, సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య ఫిర్యాదు చేశారు. అనంతరం కాకాణి మీడియాతో మాట్లాడుతూ జగన్పై కొందరు టీడీపీ యాక్టివిస్టులు సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని, వాళ్ళపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదన్నారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో సోషల్ మీడియాలో టీడీపీ యాక్టివిస్టులు రెచ్చిపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలపై కేసులు పెడుతున్నట్టుగానే టీడీపీ వాళ్ళపై కూడా నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగం అందరికీ ఒకటే అనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఐటీడీపీ కార్యకర్తలే వైసీపీ నేతల పేర్లతో ఫేక్ ఐడీలు సృష్టించి అభ్యంతరకర పోస్టులు పెడుతూ కేసులు నమోదు చేస్తున్నారని కాకాణి విమర్శించారు. ఇలాంటివి మానుకోవాలని ఆయన హితవు చెప్పారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వల్ల ఇబ్బంది పడ్డ దళితుని ఆవేదనను వాట్సాప్లో షేర్ చేశాననే కారణంతో తనపై కేసు పెట్టారని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు గురించి మాట్లాడటం లేదు. అధికారంలో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది వ్యక్తులు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి ఈరోజు ఈ పోస్టింగ్లు పెట్టడం జరిగింది. ఆ ఐడీలన్నీ సేకరించాం. ఆ ఐడీలు సేకరించి ఈరోజు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో గతంలో ఎవరైతే ఈ విధంగా ఐటీడీపీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సంస్థ, ఆయన ఆధ్వర్యంలో ఎంతోమంది మేము అధికారంలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా స్వతంత్రంగా పోస్టింగ్లు పెట్టారు. ఈరోజు పోస్టింగ్లు పెట్టినటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఫేక్ పోస్టింగ్లు పెట్టి గతంలో ఏదో పెట్టారని చెప్పి ఎవరి మీదైతే మీరు కక్ష సాధింపులకు పాల్పడాలనేటువంటి ఆలోచన చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి ఈరోజు సోషల్ మీడియాని వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మీరు ఇబ్బందులు గురి చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి వీటి మీద కూడా మీరు ఒకే విధమైనటువంటి చర్యలు చేపట్టండి అని చెప్పి ఈరోజు స్టేషన్ హౌస్ ఆఫీసర్ వేదాయపాలెం స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి, వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి నేను, నాతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.